న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ న్యూస్. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం కొరకు బెజవాడ రాంబాబు సుబ్బలక్ష్మి దంపతులు 3,01,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ పునర్నిర్మాణం కొరకు బెజవాడ రాంబాబు సుబ్బలక్ష్మి దంపతులు 3,01,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ ఆలయం త్వరితగతిన పూర్తి చేయాలంటే మరింత మంది దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోపిని నాయుడు, గురుస్వాములు, మల్లెపూడు చంద్రరావు, తోట తాతలు, దుర్గాపు సాయిరాం, నరహరిశెట్టి గణేష్, కామిరెడ్డి వీరబాబు, పేరాబత్తుల సుబ్రహ్మణ్యేశ్వరరావు, నందికొల్ల శ్రీనివాసరావు, బాబురావు, తమ్మ త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. శరణమయ్యప్ప 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 కాపాడి రక్షించాలని మరి మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ సమావేశంలో రసాభాసగా మారింది. వైసీపీ చైర్పర్సన్ పై వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమంటూ హెచ్చరించిన వైసీపీ కౌన్సిలర్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ సమావేశంలో రసాభాసగా మారింది. వైసీపీ చైర్పర్సన్ పై వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమంటూ హెచ్చరించిన వైసీపీ కౌన్సిలర్లు. మున్సిపాలిటీలో చైర్పర్సన్ భర్త ఆగడాలపై వైసీపీ కౌన్సిలర్ల ఆగ్రహం వ్యక్తపరుస్తూ అధికారులు కౌన్సిలర్లపై చైర్పర్సన్ భర్త రుబాబు చేయడంతో మండిపడ్డారు. మేమందరం ఎన్నుకుంటేనే చైర్పర్సన్ అయ్యావంటూ మహిళా చైర్పర్సన్ పై తిరగబడ్డ కౌన్సిలర్ మట్టపత్రి నాగేంద్ర ధ్వజమెత్తారు. అధిష్టానికే ఫిర్యాదు చేసి మీపై అవిశ్వాసం పెడతామంటూ హెచ్చరించారు. చైర్మన్ గారు నిజమే, ఆవిడకి ఏదో ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది ఆవిడ నాకు చెప్పకపోవడము, ఇంకొకటి చెప్పకపోవడము, నాలెడ్జ్ లేదు. ఆవిడ ఆ ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరింది. కోరిన దాని మీద మీ రియాక్షన్ అలా ఉండొచ్చా? అలా కూడా రైటా? అలా రైట్ ఎక్కడ చెప్పండి. అదే సార్ మీరు చెప్పండి. ఎమ్మెల్సీ గారు ఎపిసోడ్ ఎవరు చెప్పండి. అది చెప్పండి. చెప్పి ఉద్యోగస్తులకి వెంటనే చైర్మన్ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఒక ఆర్డర్, ఒక విన్నపమో, ఒక లెటర్ ఇస్తే వెంటనే దాని మీద ఉద్యోగులు రియాక్ట్ అయిపోయి బెదిరించే చట్టం ఎక్కడ ఉంది? అధ్యక్ష, దీనికి సంబంధించి ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం మీరు నిరసన తెలియజేయాల్సినంత గ్రావిటీ లేదని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది అధ్యక్ష. మరి ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఎందుకు రావాలి ముందు? అదే అధ్యక్ష, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ లో అఫ్ కోర్స్ మెజారిటీ ఉంటే వైసీపీ ఉండొచ్చు, అది వేరే విషయం. ఉంది ఆ మెజారిటీ బట్టి ఏ పనులు వేరే ఉంటాయి. కానీ ఈ గవర్నమెంట్ ప్రకారమే చేయాలి అన్ని పనులు. ఎందుకు చేయాలి పనులు? చెప్పింది కరెక్ట్ అధ్యక్ష. ఉద్యోగస్తులు ఎవరైతే యూనియన్ తరఫున ఉన్నారో ఇష్యూ అనేది మీరు నిరసన చేయాల్సినటువంటి ఇష్యూలు పంపించింది. వెంటనే ఉంది దానికి చైర్మన్ గారు ఇద్దరు భర్త ఎన్వాల్వ్మెంట్ ఏంటి అతన్ని అతని ముందు తిట్టాడు. అయితే చెప్పుకోవడం తప్పలేదండి. కౌన్సిలర్లు ఇన్కన్వీనియన్స్ అవుతున్నారు. ఇతని మీద చర్యలు తీసుకోండి, ఆర్టీకి పంపండి, రాజమండ్రి ఇతను సస్పెండ్ చేసి ఈ మున్సిపాలిటీ తీసేయమని ఇవి ఆర్డర్ ఇప్పుడే విన్నారు. వినండి, మేము మాట్లాడుతున్నాం. ఈ శాపరాగారాలు పెట్టేయడానికి నేనేదో కద్దరవా సట్ వేసుకుంటే గాంధీ గారిని అయిపోయాం. అప్పుడే శ్రీరామ్ అంటాం, అప్పుడే సాయిరామ్ అంటాం. చేసేయండి పోగొత్తులు పనులు. నా వీక్నెస్ అది. ఇంకో యాక్షన్ సిఫార్సు చేద్దాం. నేను కపరాలు పెట్టబడతాం. విచారణ విచారించుకోండి అధ్యక్ష.
చెప్పలేదు. ఎలాగంటే ఇంకో వర్షం కూడా చనిపోయింది. వాళ్ళు చనిపోయి చాలా వచ్చింది. ఈ 40 ఏదో ఆగి పెట్టుకుంటే పంపిస్తే అడిగితే అమ్మకు మాకు ముందు కలిసేమంటే కళ్ళకు మేడం ఓసారి వచ్చేదాన్ని దొరకలేదండి అని చెప్పాడు. అన్నప్పుడు అనేసి అప్పుడు రాజు ముందు పట్టరా అన్నాను. అంతేనా నీకు ఏమన్నా ఏమన్నా నా భర్త ఏమన్నా నువ్వు రాజు ఎందుకు పట్టరా అన్నాను. అంతేనా ఇంకేమన్నా చూస్తే తెలియదు కొన్ని పొలం గురించి కానీ దేని గురించి అని ఏమన్నా చెప్తారా ఉద్యోగం కాపరిగా ఇచ్చినప్పుడు కమిషనర్ ఇంప్లిమెంట్ చేయించాలి కౌన్సిలర్ పెట్టి. ఈ నిన్నాలో దేనికని కనుక కమిషనర్ మీకు ఏమన్నా వస్తాయని ఆపారా లేదా ఎవరైనా ఆపించారా? ఎందుకంటే ఏజెండా రానప్పుడు ఆపించారు. అలా చైర్పర్సన్ గారు కొత్త సంబంధం ఏంటి? మరి ఇక్కడ సేవనా కర్తలు ఏంటంటే మేము ఏమైనా పెద్ద హిమాలయానికి వెళ్ళి మేము తపస్సు చేసి వచ్చాను ఈ రోజు మంత్రం చేస్తే మా సేవనాలు చేస్తాయా? భయపెట్టడమా మమ్మల్ని బెదిరించడం? కౌన్సిలర్లో మాట్లాడే విషయం అది ప్రశ్నే. వీటి మమ్మల్ని భయపెడుతున్నారు మీరు. నేను ఇది అధిష్టానానికి తీసుకెళ్తాం. చిన్న విషయం కాదు ఇది. ఇష్టం వచ్చినట్టు చేయడానికి మీరు డైరెక్ట్ ఏమైనా చైర్మన్ అవ్వలేదు. మేము కౌన్సిలర్ ఉందా ఎన్నుకుంటే మీరు చైర్మన్ అవ్వలేదు. అదేంటి మీరు సేవనాకారండి? చాలా గౌరవంగా ఉన్నాయి. ఉద్యోగస్తులు ఎవడో సొంతంగా ఉద్యోగం చేయట్లేదు. సాంబార్ పిలిపించుకుంటాం. ఆ కలిసి వస్తే ఒకలాగా కలిసి రాకపోతే హింస గంటల గంటలు నిర్మించడం పని ఉంటుందండి. సాంబార్ వెళ్తే ఒక ఏజీ గదే గౌరు టీవీ గది గౌరు చిన్నవి కూడా అదే గౌరు. ఈ బాధలో మీరు ఎప్పుడు చెప్పుకోలేదు. మనం ఇతను ఏకంగా అతను ఎప్పుడు పనికి పట్టుబడి ఉంటాడు. మా కౌన్సిలర్లో ఎవరికైనా రాజుల మీద మాకేమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఎవరితో ఏ ఇబ్బంది లేదు. ఎవరు అసలు అందులో మమ్మల్ని ఉంటుందండి. మరి మమ్మల్ని ఎత్తుకుంటూ వెళ్ళారు ఎక్కడో కౌన్సిలర్ మీకు ఇబ్బంది అవుతుంది ఇది పంపించేయండి. ఎందుకంటే దానికి అర్థం లేదా? మమ్మల్ని ఆలోచించాల్సి లేదా? పార్టీ ఉంది కదా మాకు. ఇప్పుడు సొంత ఏ చేయవలసిన ఆలోచన కదా. ఏమో పేపర్లో రాశారని మీరు అంటున్నారు. ఇప్పుడే చెప్తున్నాం. ఇది మా ఎమ్మెల్సీ గారితో మేము అధిష్టానానికి వెళ్తాం. మేమే తీర్మానం పెడతాం అవసరమైతే. ఏంటి ఇక్కడ ఈ కమిషన్ వచ్చి మళ్ళీ ఇలాగ గంట క్రితం ఈ సబ్జెక్ట్ అర్జెంట్ వీటిలో తీసుకురామని చెప్పాడు. మేము తీసేసిన దానికి సమాధానం కావాలా? ఎలా తీసుకొస్తాం? మేము ఎమ్మెల్యే గారు అందరి కౌన్సిలర్లతో మేము ఆ ఉద్యోగాలు వేయడానికి ఏకగ్రీవం తీర్మానం చేస్తాం. అది తీసుకుని ఇంకో సమాధానం చెప్పాలి. పెట్టద్దని కమిషన్ అంటే ఆయన ఏంటంటే ఇక్కడ బాబు అత్తల బాబు ఏంటి ఇక్కడ ఉద్యోగస్తులంతా పవన్ బ్యాంకింగ్ పక్కనే ఉండలేదు, ఇంజనీరింగ్ సెక్షన్ పక్కనే ఉండలేదు, రెవెన్యూ పక్కనే ఉండలేదు, ఒక బిల్లు కట్టుకుని కూడా పక్కనే ఉండలేదు. జనాలు చెప్తున్నాను వాళ్ళు ఇసుకుపోయే ఇవాళ ఇబ్బంది పెట్టుకుంటాం. ఇది నిర్ణయాలు అనుకోండి మీరు ఏంటంటే రూట్ పాటించాలి. కానీ అది ఆదేశంతో వీళ్ళు ఎంతసేపు రేపు ఏ ఆర్టీకో లేకపోతే వీళ్ళ మీద ఎక్కడ తప్పుడు సమాచారంతో సస్పెండ్ చేయించాలి భయంతో నిరసన చేసి మీ తీసుకురావడానికి ఆ క్యాన్సిల్ పెట్టుకున్నారు తప్పనే. వేరే ఉద్యోగం ఎప్పుడో కూడా మాతో ఎవరితో గొడవలేదు. అలాగా కష్టం ఏంటంటే చెప్పండి. ఒక అతను చనిపోతే తండ్రి ఏదో చనిపోతే అతను తండ్రి చనిపోతే భార్యకి ఇచ్చారంట. భార్య ఏదో చనిపోతే కొడుకు ఇచ్చారంట. కొడుకు ఇస్తే ఇంట్లో ఇంకొక తమ్ముడు కలిగి ఉన్నారంట. ఉంటే అందరూ సాయంత్రం ఇప్పించారంట. ఇస్తే ఆవిడేమో నా భర్త దిది నేను మిమ్మల్ని చూడడానంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళారంట. నిమ్మకాయ కూడా ఎవరంట సార్ ఇప్పుడు చేయండి సార్ అయితే కోర్టుకి వెళ్ళారంట. అలాగే మేము ఇప్పుడు కలెక్టర్ గారికి వెళ్ళి వచ్చిందని కూడా ఆ విషయం నాకు తెలియదు నిజంగా. అసలు పోనీ 2 గంటల 2 వరకు ఆయన దగ్గర కూర్చున్నాడు. అదే దగ్గర కూర్చుంటాయండి పోనీ అమ్మాయి ఇలా కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చి పెట్టేస్తున్నారు మీరు పెట్టేయండి దీనివల్ల నాకు ఎప్పుడు చెప్పినా మీకు కాగలేదు. మాకు కొంచెం అవగాహన తక్కువనండి. మరి డైరెక్ట్గా కౌన్సిలర్ గారు చైర్మన్గా వచ్చాను కాబట్టి నాకు ఆ సబ్జెక్టు మాకు ఏదైనా సరే నాయన గారిని అడగండి మేము ఏది కూడా ముందుకి వెళ్ళలేదండి ఇప్పుడు కూడా.
వాళ్ళు చెప్పినట్టుగానే చేసేవాడిని. మాకు తెలియదు కాబట్టి అని చెప్తున్నాను. ఆయన సలహా తీసుకుని పెట్టేదాన్ని. కొన్ని అమ్మ ఈ సబ్జెక్ట్ ఎలా పెట్టేస్తున్నాను, ఇది పెట్టేయాలని కూడా నాకు అనలేదు. అప్పుడు దాకా నా దగ్గర కూర్చున్నారు. కూర్చుంటే ముందు రోజు సండే ఆదివారం వచ్చింది కదండి, ఏజెండా టైంకి వెళ్ళాలని నాకు ఒకటే టెన్షన్ పెట్టుకున్నారండి. పెట్టుకుని రాజు మధ్యాహ్నం కల్లా ఏజెండా రెడీ చేసేయాలి. మేడం అంటే ఇది అప్పుడు కమిషనర్ గారికి ఫోన్ చేసి కమిషనర్ గారిని అడిగాడు. ఇలా కలెక్టర్ నుంచి వచ్చి మాకు తెలియలేదు కదండి, ఇప్పుడు పెట్టేస్తున్నారు, ఇది ఫైల్ ఏంటో వాళ్ళు ఎవరైనా మాకు తెలియదండి, ఒకసారి ఫైల్ గురించి తెలుసుకుని పెడతామండి, అవసరం అయితే రేపు ఎజెండా తీసుకొద్దాం, లేదంటే నెక్స్ట్ మీటింగ్ లో పెడదాం. ఆ మాట కూడా ఎందుకు అనవలసి వచ్చిందంటే ఆయన అన్నారండి, మీటింగ్ ఏదో ప్రోగ్రామ్ గురించి మీటింగ్ పెట్టుకున్నాం మీ అందరం. పెట్టుకున్నప్పుడు అన్నారు, నేను అందరూ ఈసారి చూడ మీటింగ్ పెట్టాలి ఏంటంటే, వద్దమ్మా సబ్జెక్టులు ఏం లేవు కదా పెట్టక్కర్లేదు, మనం నెక్స్ట్ టూర్ వెళ్ళే ముందు సబ్జెక్టులు అన్నీ పెట్టుకుని మీటింగ్ పెట్టేసుకుని వెళ్దాం, ఇప్పుడు ఏం కొత్త అసలు ఏది పెట్టద్దు, అసలు మన ఆఫీస్లో ఏం జరిగే వాటికి సంబంధించినవి పెట్టుకున్నాం అని చెప్పారండి. అప్పుడు నేను అన్నట్టు రాజీని ఏ తప్పుగా మనం ఒక బూత్ మాట కానీ ఏమన్నా నా భర్త అడిగితే అడగదు కూడా అప్పుడు చెప్పండి, నేను బూత్ తిట్టామా ఏమన్నా రాజు టైం అయిపోతుంది, ఏజెండా తీసుకురమ్మా, తొందరగా రెడీ చేసి పట్టుకురమ్మా అని చెప్పారండి. 2 అయిపోయిందండి, మనం తీసుకురాలేదు. సర్లేదు రాజు ఏజెండా రెడీ చేసి ఉంచామని నేను భోజనంకి వెళ్ళాను. భోజనంకి వెళ్ళి మళ్ళీ వేరే ఇంటి పరిస్థితుల్లో ఏజెండా వెళ్ళాలని 3 అయినప్పుడు ఆఫీస్కి వచ్చేసాను. వచ్చినప్పుడు తను ఫోన్ చేసి నేను చేసిన 4 ఏళ్ళ వరకు తను మా దగ్గరికి రాలేదు, ఫోన్ ఎత్తలేదు. ఎత్తకపోతే 4 వరకు చూసి ఒక గంటలో ఏజెండా వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది టైం, మళ్ళీ నేనేసి టైం 4 రోజులే ఉందనేసి నేను మా సీసీకి పంపాను. అడగదు సీసీ తీసాను సార్ పంపి, ఇలా రాజు ఫోన్ ఎత్తట్లేదు, రావట్లేదు, ఏజెండా లేదు, టైం అయిపోతుంది, నేను సంతకం పెట్టింటే మళ్ళీ అన్ని జిరాక్స్ అందరికి పంపాలి కదా అనేసి పిలిపించారు. పిలిపిస్తే రాజు ఏంటమ్మా ఎలా చేస్తున్నాము, అది మనం అవసరమైతే ఏ ఏజెండా పెట్టుకుందాం, ఒకసారి ఫైల్ ఏంటో తెలుసుకుని పెడదాం, మనం ఇలా జరిగింది కదా తెలుసుకోవడం వల్ల వాళ్ళు పోలవరం మండలం గుత్తనదేవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ నుండి పొట్టుపత్తి పద్మిని సిరి నవోదయకు ఎంపిక. జనవరి 18, 2025 తేదీన జవహర్ నవోదయ విద్యాలయ నిర్వహించిన పరీక్షలలో పెద్దాపురం నవోదయ విద్యాలయకు ఎంపికైనట్లు స్కూల్ కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు తెలిపారు. ఇచ్చట 6వ తరగతి నుండి ఇంటర్ వరకు ఉచిత విద్యను అందిస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థిని స్కూల్ కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం, ఉపాధ్యాయులు నాటి ధనరాజు, బొమ్మిడి నాగేంద్రవర్మ, బి శారద, డి దుర్గా, సిహె చాకుల, ఎస్ భూలక్ష్మి, దేవి, ఎన్ దేవకి, కె నాగజ్యోతి, ఏ శిరీష, ఏ ప్రత్యూష, బి బాలజ్యోతులు అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్ క్యాంపస్ ఇన్ఛార్జి బొమ్మిడి నాగేంద్రవర్మ మాట్లాడుతూ, మేము ఇంటర్నేషనల్ లీడ్ కరిక్యులంను ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ విద్యా విధానంలో ఆడియో విజువల్ ద్వారా బోధించడం వలన స్టూడెంట్స్ సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మేము ఈ సంవత్సరం నుండి ఐఐటి ఫౌండేషన్ కోర్సును మొదలు పెడుతున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ వినియోగించుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. పోలవరం మండలం గుత్తనదేవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్ నుండి పొట్టుపత్తి పద్మిని సిరి నవోదయకు ఎంపిక. జనవరి 18, 2025 తేదీన జవహర్ నవోదయ విద్యాలయ నిర్వహించిన పరీక్షలలో పెద్దాపురం నవోదయ విద్యాలయకు ఎంపికైనట్లు స్కూల్ కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు తెలిపారు. ఇచ్చట 6వ తరగతి నుండి ఇంటర్ వరకు ఉచిత విద్యను అందిస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థిని స్కూల్ కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం, ఉపాధ్యాయులు నాటి ధనరాజు, బొమ్మిడి నాగేంద్రవర్మ, బి శారద, డి దుర్గా, సిహె చాకుల, ఎస్ భూలక్ష్మి, దేవి, ఎన్ దేవకి, కె నాగజ్యోతి, ఏ శిరీష, ఏ ప్రత్యూష, బి బాలజ్యోతులు అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్ క్యాంపస్ ఇన్ఛార్జి బొమ్మిడి నాగేంద్రవర్మ మాట్లాడుతూ, మేము ఇంటర్నేషనల్ లీడ్ కరిక్యులంను ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ విద్యా విధానంలో ఆడియో విజువల్ ద్వారా బోధించడం వలన స్టూడెంట్స్ సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మేము ఈ సంవత్సరం నుండి ఐఐటి ఫౌండేషన్ కోర్సును మొదలు పెడుతున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ అవకాశాన్ని స్టూడెంట్స్ వినియోగించుకుంటారని ఆశిస్తున్నానని తెలిపారు. So students understand very effectively, and also we are preparing children to Navodaya exam. 200 students selected for every year. In this year, we particularly selected for Navodaya exam. I am saying congratulations to Siri. And I am pleased to say that we are starting IIT Foundation course from this year. I hope all the students utilize this opportunity. Thank you. My name is Padmini Siri. I am a 5th class student at Guttinadevi Sairam Vidyaniketan High School.
I wrote the Johar Navodaya entrance exam on 18th January 2025. My roll number is 1020764. I am very happy to have selected to Pettapuram Navodaya School. Our teachers provided us 3 months coaching. They explained mental ability, arithmetic and languages. After that they conducted model tests. That's why I was able to pass this exam easily. I bow down to respect our teachers. My parents also encouraged me a lot and I salute them too. In the future, I want to become an IAS officer. Thank you. We congratulate Siri on getting selected in Jawahar Navodaya entrance examination. All the school teachers are very happy to have achievement. We wish her all the best to have future studies. Good luck to Siri for a bright future. Thank you. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ట్రైనింగ్ డాక్టర్ నిర్వాకంతో రాజోలు మండలం పొదలాడకి చెందిన వివాహిత నాయకుల రుత్తమ్మ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ నిమిత్తం రాజోల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే యూరిన్ బ్లాడర్ కట్ చేసిన ట్రైనింగ్ డాక్టర్ పరిస్థితి విషమించడంతో హడావిడిగా 108లో కాకినాడకు జీజీహెచ్కు తరలించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ట్రైనింగ్ డాక్టర్ నిర్వాకంతో రాజోలు మండలం పొదలాడకి చెందిన వివాహిత నాయకుల రుత్తమ్మ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ నిమిత్తం రాజోల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే యూరిన్ బ్లాడర్ కట్ చేసిన ట్రైనింగ్ డాక్టర్ పరిస్థితి విషమించడంతో హడావిడిగా 108లో కాకినాడకు జీజీహెచ్కు తరలించారు. జీజీహెచ్లోని ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్న బాధితురాలకు భర్త, సంవత్సరంన్నర పాప, 3 నెలల బాబు ఉన్నారు. 48 గంటల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. న్యాయం చేయాలంటూ బాధితుల ఆవేదన చెప్పేసి అన్నారు సార్. అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇలాగ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గారికి ఇలా చెప్తామండి. అండి ఇలాగంటే ముందు పేషెంట్ని అట్టుకెళ్ళిపోండి అమ్మ కాకినాడ, మీరు తర్వాత చూద్దాం మనం అన్నారు సార్. తర్వాత అక్కడి నుంచి మిషన్లు అవి పని చేస్తా లేదని ఇక్కడికి మేడం గారికి, లలిత మేడం గారికి ఫోన్ చేస్తే ఆవిడ ఏమంది, 2 రోజులు ఆగరాపోతున్నారా, కంగారు ఆగరాపోతున్నా, లేకపోతే కొత్త మిషన్ కానీ పంపించమంటారా అని అడుగుతున్నారు సార్. అది సార్ వెళ్ళి తీసుకెళ్ళామా పిల్లకి పోలియో సార్. ఆ పిల్లకి సరిగ్గా కూడా నల్లేదు సార్. ఆ పిల్ల సరిగ్గా మాట్లాడలేదు, వినపడదు కూడా సార్ ఒక్కోసారి. ఆ పిల్లకి ఆ పిల్ల పొజిషన్ చూస్తే మీరే ఎంతలాగా బాధపడతారో కొంచెం స్పందించండి సార్. ఈరోజు ఇక్కడ ఉన్న పొదలాడ గ్రామంలో ఉన్నటువంటి ఈ నాయకులు అనేవారు వీళ్ళు బాగా నిరుపేదలు. వీళ్ళు బుడగలు అమ్ముకుని తర్వాత ఈ పాత బట్టలు సేకరించేట మొక్కలు కోసి ఈ మెకానిక్ షెడ్లకి అట్లకి అట్టుకెళ్ళి అమ్ముకుని కుటుంబాలను పోషించుకుని బాగా నిరుపేదలైన కుటుంబాలు ఇవి. ఈ విషయంలో వారికి చెందిన రూతమ్మ అనే అమ్మాయి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి బర్త్ కంట్రోల్ ఆపరేషన్కి చేయమని చెప్పేసి అన్నప్పుడు అక్కడ మరి ఏమాత్రం అది వైద్యం మీద అవగాహన లేని డాక్టరు వచ్చి ఆమెకి బర్త్ కంట్రోల్ ఆపరేషన్తో పాటు యూరిన్ వెళ్ళే నరం కూడా కట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా కుటుంబాలకు కూడా తెలియకోకుండా వాళ్ళు 108లో వాళ్ళు కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో స్కానింగ్ మిషన్లు పాడైపోయి స్కానింగ్ చేయించాలి, బయట చేయించుకురండి అని చెప్పేసినట్టుగా వాళ్ళకి దిక్కుతోసిన పరిస్థితిలో అక్కడ అందరినీ కూడా సందాలు పోగు చేసుకుని అక్కడ 6,000 రూపాయలు సందాలు పోగు చేసుకుని అక్కడ స్కానింగ్ చేయించి మళ్ళీ అమ్మాయిని కాకినాడ జీజీహెచ్లో అడ్మిట్ చేయడం జరిగింది. అమ్మాయి పరిస్థితి అయితే ప్రాణాపాయ స్థితిలో ఉంది. సాగుబతుకుల మీద కొట్టుమిట్టలాడుతుంది. వైద్యుల నిర్లక్ష్యం వలన ఇంతటి ఘోరం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి 24 గంటల లోపులో సంబంధిత ఎమ్మెల్యే గారు, రాజుల ఎమ్మెల్యే గారు దేవవరప్రసాద్ కూడా కలగజేసుకుని అలాగే సంబంధిత అధికారులు కూడా ఈ విషయంపై స్పందించి వారి కుటుంబానికి 24 గంటల్లో న్యాయం జరగకపోతే కనుక మా దళిత సంఘాలతో పాటు ఇతర సంఘాలన్నిటితో కూడా మేము ధర్నా చేసి అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. అలాగే ఏమాత్రం అవగాహన లేని వైద్యుల్ని అక్కడ
మరి ఆపరేషన్కి చేస్తున్నారంటే పేద ప్రజల ప్రాణాలతో సలగాటం. ఈ ప్రభుత్వ ఆసుపత్రి అనేది పేదలు ఎక్కువ శాతం 95% పేద ప్రజలు వెళ్ళి హాస్పిటల్ అది. మరి అటువంటిది అక్కడే కొత్తగా రాజుల్లో ఉన్న కొత్త ఎండి గారు భార్య అని మాకు విషయం తెలిసింది. ఆవిడకి ఏమాత్రం వైద్యం పట్ల అవగాహన లేని వ్యక్తి. ఆమె వెళ్ళి ఈ సిజరీని చేయటం వల్ల ఇప్పుడు సౌభ్యతుల మీద కొట్లాడుతున్న రూతమ్మకి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము తెలియపడుతున్నాం. నాయకుల సువర్ణ అండి. నేను మా అక్కకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేద్దామని తీసుకెళ్ళామండి. రాజోలు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తేనేమో వాళ్ళు ఒక సోమవారం వెళ్ళామండి. సోమవారం వెళ్తే టెస్టులు అవి చేశారు. రేపు చేస్తాం ఆపరేషన్ అని అన్నారు 9 గంటలకి. మళ్ళీ 11:30కి ఆపరేషన్ కానీ తీసుకెళ్లారండి. మళ్ళీ 1 గంటకి మనిషి నాకు చెప్పి అదే యూరిన్ అది కట్ చేసేసాము, టాయిలెట్కి వెళ్ళేది అది కట్ అయిపోయింది, కొద్దిగా కాకినాడ తీసుకెళ్ళిపోండి అర్జెంటుగా అన్నీ నేను మాట్లాడతాను అక్కడ అది ఇదని మాట్లాడారండి. మాట్లాడితేనేమో ఆవిడ మళ్ళీ తర్వాత ఏమో ఇది అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారేమో వెళ్ళి ముందు గమ్మున ఏదో ఏమవుతుందని మా మాయాళ్ళందరూ ఇక్కడ పెద్ద ఆయనతో మాట్లాడి మా అత్త వెళ్ళి పోలీస్ స్టేషన్లో మాట్లాడారండి. అని అన్నారు ముందు కాకినాడ తీసుకెళ్ళి ముందు అమ్మాయిని బతికించుకోండి, తర్వాత మేము చూసుకుంటాం అనేసి అన్నారండి. అంటే మా అమ్మలు అక్కడికి వెళ్ళగానే అక్కడ ఏ ఫెసిలిటీస్ లేవంటండి. లేకపోతే ఆవిడకి ఫోన్ చేస్తే వాళ్ళు 2-3 రోజులు ఆగమని అన్నారంట, మిషన్లు పని చేయట్లేదు అని అన్నారంట. అంటే అలా అన్నదంట. మా అమ్మాయిలు ఫోన్ చేస్తే నేను మిషన్లు కొని పంపనా మీకు 2-3 రోజులు ఆగలేకపోతున్నారా అనేసి అన్నదంటండి. ఆవిడ చాలా రాంగ్గా మాట్లాడిందంటండి. మళ్ళీ ఆవిడేమో ఇది యూరిన్కి అన్నిటికి కట్ చేసి ఆవిడ తప్పు చేసి మళ్ళీ మేము తప్పు చేసామని అన్నది. ఆవిడ తప్పు చేయడం కాకుండా మళ్ళీ ఇంకోండి ఇక్కడ ఈ పిల్లండి, ఆ పిల్లకి పాప మళ్ళీ 3 నెలలు బాబండి. ఆ పిల్ల అసలు నల్లలేదు, కాలు ఉన్న మాటను కాలేమో సరిగ్గా నల్లలేదు. అయినా కూడా 2 బిడ్డలు నార్మల్గా ఒక్కరి కత్తిపోటు లేకుండా కన్నదండి. ఈవిడ వల్ల అండి కత్తిపోటు వేసుకొని గొట్టాలు వేసుకుని అక్కడ ఉంది. ఏం చేయమంటారండి? మళ్ళీ రాత్రాలు అందరూ ఫోన్ చేస్తే ఆవిడేమో ట్రైనింగ్ తీసుకుంటుంది డాక్టరు అనేసి అన్నారండి. అంటేనేమో ఆవిడ వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేస్తే ఇంకా కొద్ది ట్రైనింగ్ తీసుకుంటుంది మా వైఫ్ అనేసి అన్నారండి. వాళ్ళు పెద్దలు వచ్చి మా దగ్గర ఇలాగేమని మేము బాధపడితే సరే మేము చూసుకుంటాం, మేము అందరికి ఫోన్ చేసి రెప్పిస్తాము అనేసి అన్నారండి. ఇంకోండి చెండు పిల్ల అమ్మకాయలు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి అమ్మకాయలు అని ఎడితే నా దగ్గర పెంచుకుంటున్నాను ఆ పిల్లని. చాలా క్రిటికల్గా ఉందంటండి. చాలా క్రిటికల్గా ఆపరేషన్ చేసాం కానీ ఇంకా ఐసీలో పెట్టాము. ఆ ఊపిరి అందకుండా వాంతులు ఎక్కేసుకుంటుంటే ముక్కులో 2 గొట్టాలు పెట్టి ఆక్సిజన్ అలాగా ఏదో బాల్ ఏదో పెట్టి దాంతో ఆక్సిజన్ పంపుతున్నారంటండి. ఇంకా సొలలో కూడా రాలేదంటండి పిల్ల. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల ప్రెసిడెంట్గా వైసీపీకి చెందిన కోలాటి సత్యవతి ఎంపికయ్యారు. ఎంపీపీ పాలపు లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ఎన్నిక జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల ప్రెసిడెంట్గా వైసీపీకి చెందిన కోలాటి సత్యవతి ఎంపికయ్యారు. ఎంపీపీ పాలపు లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ఎన్నిక జరిగింది. మండలంలో మొత్తం 21 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా ఎంపీపీ మృతి చెందగా ఒక ఎంపీటీసీ సభ్యుడు రాజీనామా చేయడంతో ప్రస్తుతం 19 మంది ఎంపీటీసీలుగా కొనసాగుతున్నారు. వీరిలో 16 మంది వైసీపీకి చెందినవారు కాగా మిగిలిన 3 తెలుగుదేశం పార్టీకి చెందినవారు. తెలుగుదేశం పార్టీకి బలం లేకపోవడంతో వారు ఎన్నికల్లో పాల్గొనలేదు. వైసీపీ నుండి కూడా 2 ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. దీనితో మిగిలిన 13 మంది కోలాటి సత్యవతిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీ సామాజిక వర్గ మహిళకు కేటాయించిన స్థానానికి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కోలాటి సత్యవతిని ఎంపీపీగా ఎన్నుకోవడంతో ఇంతవరకు జరిగిన ఉత్కంఠకు తెరపడింది. గెలిచిన ఎంపీపీని ముమ్మిడివరం మాజీ శాసనసభ్యుడు పొన్నాడ సతీష్ అభినందించారు. ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్
వాస్తవాల ప్రతిబింబం.